వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఒకే కుటుంబంలో ఒకే వ్యక్తి 10 మందికైనా 20 మందికైనా దర్శనం టికెట్లు ఎలా బుక్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఆ అవకాశం అంతా కూడా మీ అందరికీ ఎవరికి ఉంది, ఎవరికి లేదు, ఎంత అమౌంట్ పే చేయాలి, ఎన్ని రోజులు గ్యాప్ ఉంటే ఈ టికెట్ బుక్ చేసుకోగలరు, రూములు ఇస్తారా, ఇస్తే ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఈ క్వశ్చన్లన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్, ఈ టికెట్లని మనము వర్చువల్ పార్టిసిపేషన్ అని పిలుస్తాము. ఈ టికెట్లన్నీ కూడా మే వరకు పూర్తిగా అయిపోయాయి. ఇప్పుడు జూన్ నెల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంది. మరలా చెప్తున్నా, మే వరకు అయిపోయాయి, జూన్ వారికి మాత్రమే ఈ అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా దర్శన టికెట్లు ఒకే వ్యక్తి 10 మందికైనా 15 మందికైనా 20 మందికైనా బుక్ చేసుకోవచ్చు. వీటిని 500 రూపాయల టికెట్ అని కూడా అంటాం. మార్చి 21 మధ్యాహ్నం 3 గంటలకు ఈ టికెట్లు రిలీజ్ చేస్తారు. అడ్వాన్స్గానే మీరు బుక్ చేసుకోవచ్చు. వీటిలో కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం పేరుతో ఉంటాయి. ఈ సేవా టికెట్లను మీరు బుక్ చేసుకోవాలి అంటే ముందుగా సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేసి తిరిగి బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి దర్శనాన్ని సపరేట్గా మీరు బుక్ చేసుకోవాలి. 2 సార్లు బుక్ చేయాలి. వీటిని ముందుగా సేవ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేయాలి. ఏ సేవ అయినా కానీ, అది కళ్యాణమా, ఉంజల సేవనా, సహస్ర దీపాలంకరణ, ఇట్లా ఏ సేవ కావాలో ఆ సేవ సెలెక్ట్ చేసుకొని మీరు అమౌంట్ పే చేసి బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి సెకండ్ టైం మళ్ళీ మెయిన్ పేజ్కి వచ్చి బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి అప్పుడు మీరు దర్శన టికెట్ మీరు బుక్ చేసుకోవాలి. సెలెక్ట్ సేవాస్లో వర్చువల్ పార్టిసిపేషన్ సెలెక్ట్ చేసి బుక్ చేసుకోవాలి. దీని ప్యాటర్న్ ఇలా ఉంటుందన్నమాట. అయితే వీటిని బుక్ చేసుకోవాలి అంటే కూడా 120 రోజులు అనగా 4 నెలల గ్యాప్ ఉండాలా. అది మీ మొబైల్ నెంబర్ అయినా, మీ ఈమెయిల్ ఐడి అయినా, మీ ఆధార్ నెంబర్ అయినా, ఈ 3 కూడా 120 రోజుల్లో రెండోసారి బుక్ చేసుకోవడానికి కుదరదు. ఒక 2 నెలల నుంచి ఈ స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో నేను స్పెషల్గా తీయడానికి కారణం కూడా చాలా మందికి తెలియదు. 2 నెలల నుంచి ఇదంతా జరుగుతోంది కాబట్టి ఇంతకు ముందులాగా 30 రోజులు గ్యాప్ తీసుకొని రెండోసారి బుక్ చేయొచ్చేమో అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇది న్యూ రూల్. జూన్ వారికి ఇది న్యూ రూల్. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, ఈ వర్చువల్ పార్టిసిపేషన్ మాకు ఇంకా టైం తక్కువే కదా, మేము బుక్ చేసుకుంటాము, కానీ డబ్బులు ఎక్కువ అవుతాయి, 500 రూపాయలు మేము బుక్ చేసుకోము, 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకుంటాం, మేము అక్కడ ట్రై చేస్తాము, ఇది డబ్బులు ఎక్కువ అనుకుంటారు. అది కరెక్టే, ఇది 500 రూపాయలు కాబట్టి కాస్త మనకు డబ్బులు ఎక్కువే. కానీ మీ ఇంటెన్షన్ ఏంటి? మీ కుటుంబంలో ఒక 10 మంది 15 మందికి ఒకేసారి బుక్ చేసుకోవాలంటే ఇది ఒక్కటే ఉన్నటువంటి సేఫ్ ఐడియా. ఎందుకు అంటే 300 రూపాయల టికెట్లు మీరు బుక్ చేసుకుంటే 6 మందికి బుక్ చేసుకోవచ్చు. మిగతా కుటుంబ సభ్యులకి మీరు బుక్ చేయాలి అంటే ఈ లోపల రెండోసారి మీరు ట్రై చేయడము అన్నా, లేదా ఇతర మొబైల్ నెంబర్తో ట్రై చేయడం అన్నా టైం అయిపోతుంది. ఎందుకు అంటే 300 రూపాయల టికెట్లు ఒక 6 నిమిషాల తర్వాత మీరు ఎంత ట్రై చేసినా మీరు స్లాట్ ఈజ్ అండర్ ప్రాసెస్, బుకింగ్ ఈజ్ అండర్ ప్రాసెస్, అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తుంది, కానీ బుకింగ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఒకే కుటుంబంలో ఎవరైనా ఒక 10 మంది అయినా 15 మంది అయినా, అంటే తమ స్నేహితులకు, తమ చుట్టాలకు, ఇట్లా 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాలనుకున్న వాళ్ళు సేఫ్గా జూన్ నెలకు సంబంధించి మీరు ఈ మార్చి 21 మధ్యాహ్నం 3 గంటలకు బుక్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే 300 రూపాయల టికెట్ ట్రై చేయొద్దని నేను ఎప్పుడూ చెప్పను, కానీ అక్కడ బుక్ చేసుకోలేకపోతే ఈ ఆప్షన్ మీరు వదులుకుంటే మీ ప్లానింగ్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. అందుకోసం నేను చెప్తున్నా, ఒక్క అవకాశము ముందస్తుగా మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే 10 మందికైనా 15 మందికైనా 20 మందికైనా 30 మందికైనా ఇదొక్కటే.
ఈ విధానం ద్వారా ఒక వ్యక్తి ముందుగా ఒక 2 టికెట్లు సేవ బుక్ చేసుకొని దర్శనం బుక్ చేసుకొని తిరిగి అదే నెంబర్తో కావాలంటే మరొక 2 పేర్లు ఎంటర్ చేసుకొని మళ్ళీ అమౌంట్ పే చేసి మళ్ళీ దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక వ్యక్తి 10-15 టికెట్లు బుక్ చేసుకోండి. ఓకేనా? కళ్యాణం అయితే ఇక్కడైనా కూడా సేమ్, కళ్యాణానికి 2 పేర్లతోనే మీరు ఎంటర్ అవ్వాలా. మిగతా సేవలని ఒక్కొక్క టికెట్ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలన్నీ కూడా మరలా చెప్తున్నాను, సేవలో ఏమి పాల్గొనరు. సేవ అనేది మీరు టీవీలో ఎస్వీబీసీ ఇట్లా కొన్ని యూట్యూబ్ టీవీ, డైరెక్ట్ టీవీ ఇట్లాంటి లైవ్ టీవీలో మీరు చూడగలరు. కానీ దర్శనం అనేది సేమ్ 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటారు. దర్శనం కూడా మీకు 2 నుంచి 3 గంటల్లో అయిపోతుంది. ఎక్కువ జనాలు ఉన్నారనుకోండి, ఎక్కువ పిలిగ్రిమ్స్ భక్తులు ఉంటే 3 నుంచి 4 గంటలు పడుతుంది. సో దయచేసి ఈ ప్లానింగ్ని మీరు వినియోగించుకోండి. నేను అందుకే 2 రోజులు ముందుగా చెప్తున్నా. రేపు శనివారమే మనకు ఓపెన్ అయిపోతుంది ఈ 300 రూపాయలు టికెట్లు క్యూ లైన్లోకి వెళ్ళే ఈ వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్లు. అంటే సేమ్ క్యూ లైనే, 300 అయినా ఈ వర్చువల్ పార్టిసిపేషన్లో సేమ్ క్యూ లైనే వెళ్ళే అవకాశాన్ని 2 రోజులు ముందుగా చెప్తే కనీసం ఒక 10,000 మంది కన్నా ఇది రీచ్ అయితే మీరు బుక్ చేసుకుంటారని నా చిన్న ఇంటెన్షన్. ఇంకా వీళ్ళకి రూమ్ వస్తుందా, ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకు రాదండి? వస్తుంది, టెన్షన్ ఏం పడొద్దు. ఆన్లైన్లో మీరు ఈ టికెట్ బుక్ చేసుకుంటే మార్చి 24 మధ్యాహ్నం 3 గంటలకు రూమ్ ఇస్తారు, బుక్ చేసుకోండి. ఓకేనా? మార్చి 24 మధ్యాహ్నం 3 గంటలకి మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ టికెట్లు బుక్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్తోనే లాగిన్ అయ్యి పైన మీకు ఇక్కడ పర్పుల్ లైన్ ఉంటుంది, వెబ్సైట్లో పైన పర్పుల్ లైన్ ఉంటుంది. టాప్లో రైట్ సైడ్న మీకు బుకింగ్ హిస్టరీ ఉంది. ఆ బుకింగ్ హిస్టరీలో సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ సేవ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తే అక్కడ ఇలా లెఫ్ట్ సైడ్ కింద కనిపిస్తుంది. మీ స్క్రీన్కి లెఫ్ట్ సైడ్న మీరు ఇక్కడ వర్చువల్ పార్టిసిపేషన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా బుకింగ్ రిఫరెన్స్ అన్నీ వస్తుంది. బుకింగ్ అకామిడేషన్ సెలెక్ట్ అవుతుంది, అక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వర్చువల్ పార్టిసిపేషన్ అయినా ఏ ఇతర టికెట్లైనా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 2 పేర్లతోనే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో రూమ్ అనేది 2 వ్యక్తులకి మాత్రమే ఇస్తారు. అంటే 2 పర్సన్స్ ఉంటేనే ఇస్తారు, సింగిల్ పర్సన్కి ఆన్లైన్లో రూమ్ ఉండదు. కాబట్టి మీరు 2 పేర్లతో ఉన్న టికెట్ కంపల్సరీగా బుక్ చేసుకోండి. ఆన్లైన్లో రూమ్ అనేది ఏ రోజైతే మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారో ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ తీసుకోవచ్చు. ఒక రోజుకి బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకొని కొండపైకి వెళ్ళాక రూమ్లో అలర్ట్ అయ్యాక 2వ రోజు మీరు ఆటోమేటిక్గా ఉండొచ్చు. అలా 48 గంటలు పాటు ఆన్లైన్లో మీరు ఉండొచ్చు. 2 రోజులు మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నట్టే. అంటే ఒక్కసారికి తీసుకుని 2 రోజులు ఉండొచ్చు అన్నమాట. అర్థమైందా? 2 డేస్ రూమ్ ఉండొచ్చు. నేను ముందస్తుగా చెప్పడానికి ముఖ్య ఉద్దేశము, ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ కూడా నన్ను అడుగుతూ ఉంటాయి, నాకు కావాలి టికెట్లు, ఎక్కువ టికెట్లు ఒకేసారి మేము బుక్ చేసుకోలేక మేము అందరము డ్రాప్ అయిపోయాము, మాకు కష్టాలు ఏమిటి అన్నట్టుగా అడుగుతారు. వారందరికీ ముందుగా చెప్తున్నా. అర్థమైందా? మరి ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.